హలో ఫ్రెండ్స్. హ్మ్. ఇది మా హాస్టల్‌లో ఇది. హ్మ్. ఇక్కడ తాడు కట్టుకున్నారు బట్టలు ఆరేసుకోవడానికి. ఇది ఇక్కడ రూము. ఇటు సైడ్ రూము. ఇటు సైడ్ రూము. ఇదొక రూము. ఇదొక రూము. యాక్చువల్‌గా ఇది మా రూము. ఇది ఎంట్రన్స్. అంటే ఎంట్రన్స్‌లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక రూము, లెఫ్ట్ సైడ్ 2 రూములు, ఫ్రంట్ ఏమో 2 రూములు. చూసారా? రైట్ సైడ్ ఒక రూము, లెఫ్ట్ సైడ్ ఏమో 2 రూములు, ఈ సైడ్ 2 రూములు. మాది రూము. ఇది హాస్టల్ ఎలాగుంటుంది. ఈ ఈ హాస్టల్లో హైటెక్ సిటీ దగ్గరలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఉంటుంది కదా. నాగార్జున ఎన్ కన్వెన్షన్ పక్కన బాయ్స్ హాస్టల్ ఇది. ఇది ఒక బెడ్డు, ఇది ఒక బెడ్డు, ఇది ఒక బెడ్డు, ఇది ఒక బెడ్డు. టోటల్ రూమ్లో 4 బెడ్స్ ఉన్నాయి మా రూమ్లో. బట్టలు తయారించుకునే ఇదొకటి, 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 అదొకటి. నలుగురికి 4. ఇది నా బీరువా, నా లగేజ్ బీరువా పెట్టుకునేది. ఇది వేరే అబ్బాయి లగేజ్ బీరువా. ఇది ఇంకో అబ్బాయి లగేజ్ బీరువా. ఇది ఇంకో అబ్బాయి లగేజ్ బీరువా. ఇలా ఉంటుంది బెడ్. ఒక రూమ్లో 4 ఉన్న. హాస్టల్ ఫీజు నెలకి 6,500. ఈచ్ పర్సన్ 6,500. సో 6,000. 4 into 6,500. ఈచ్ పర్సన్ 6,500. 6,500 into 4. 6 4 24. 25 26. 26,000. ఒక్క రూమ్ నుండి 26,000 పర్ మంత్. వీళ్ళు ఒక రూమ్ నుండి 26,000 తీస్తున్నారు. ఫుడ్ గిడ్డు ఏం తినేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. వాళ్ళు పెట్టేది ఏదో యావరేజ్గా పెడతారు అంతే. ఏమి చెప్పాలంటే ఉండడానికే అంతే యూజ్ అవుతుంది. ఇది వాష్రూమ్. అది ఫ్రెండ్స్. ఇది మా రూమ్. ఇంకా కొంచెం బెటరు. వేరే అదర్ రూమ్స్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ సామాన్లు ఉంటాయి, రూమ్ నీట్ ఉండదు. మా రూమ్లో అందరూ నీట్గానే పెట్టుకుంటారు సామాన్లు, నీట్గానే ఉండాలనుకుంటారు అందరం. అది ఈ ఫస్ట్ బెడ్ అబ్బాయి పేరు రమేష్. ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్లో చేస్తాడు. మధ్యాహ్నం 3 గంటల నుండి నైట్ 1 గంట వరకు, నైట్ 12 గంటల వరకు డ్యూటీ. 1 గంటకు వస్తాడు. ఈ మధ్యలో బెడ్ అబ్బాయి పేరు రత్నాచారి. ఏదో కంపెనీలో, కొండాపూర్ కంపెనీలో అకౌంటెంట్. ఓకే. ఈ అబ్బాయి పేరు మహేష్. నేను ఇన్సూరెన్స్ కంపెనీలో సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో టెస్టర్ కింద వర్క్ చేస్తున్నాడు.
ఈ అబ్బాయి పేరు శివకుమార్. నేనే సైబర్ టవర్స్లో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. ఇది ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది రూమ్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల నేను ఆల్అవుట్ మిషన్లు అందుకే ఈరోజు కొనుక్కున్నాను. 2 మిషన్లు కొన్నాను ఆల్అవుట్. ఎవరి కాళ్ళు అలాగే పడుకుంటూ పోతున్నారు. కానీ దోమలు కొట్టడం మంచిది కాదు కదా. ఎవరో ఒకరు డబ్బులు వేసుకుని డబ్బులు కొనుక్కోవాలి కదా ఏదో ఒకటి. అందువల్ల నేను ఆల్అవుట్ కొన్నాను. ఈ రోజు నుండి ఆల్అవుట్ పెట్టి యూజ్ చేసి దోమలు కొట్టకుండా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.